డీటెయిల్స్లోకి వెళ్దాం. కేవలం 2 రోజుల వ్యవధిలో 2 మరణాలు అటు తమిళ ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచాయి. నటుడు ఆహుతి ప్రసాద్ మృతిని మర్చిపోక ముందే ఈరోజు ఉదయం చెన్నైలో ప్రముఖ సినీ మాటల రచయిత గణేష్ పాత్రో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మాటలు రాసిన ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం, రుద్రవీణ, తలంబ్రాలు, మయూరి, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరో చరిత్ర, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు లాంటి అనేక హిట్ సినిమాలకు ఆయన మాటలు రాశారు. గణేష్ పాత్రో మృతిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. సీనియర్ డైలాగ్ రైటర్ గణేష్ పాత్రో మరణించినట్లుగా సమాచారం అందుతోంది. క్యాన్సర్ అని కూడా చెప్తున్నారు. ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తోంది? గణేష్ పాత్రో తెలుగు సినీ చరిత్రకు ఒక సాంప్రదాయ మాటలను అందించిన రచయితగా గణేష్ పాత్రో పొందారు. ఆయన రాత్రి తెల్లవారుజామున చెన్నైలోని వెంకటేశ్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆయనకి తీవ్ర అస్వస్థత కావడంతో ఆయన ఆసుపత్రి చేశారు. ఆ వైద్యులు చికిత్స చేస్తుండగానే ఆయన మృతి చెందారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే ఆయన భౌతికాయన ఆయన గృహానికి తీసుకెళ్తున్నారు. అయితే ఎన్నో కుటుంబ కథ చిత్రాలకు మాటలు రచయిత ప్రధానంగా మనసు కలిగి ఆశ్రయేలాగో ఒక మనసుని ఆకర్షించుకునే విధంగా కుటుంబ బంధాలను తెలిపే విధంగా ఆయన మాటలతో తెలుగు చరిత్రలో ఒక చిత్ర స్థానం సంపాదించుకుని చెప్పచ్చు. ఎన్నో చిత్రాలు, బాలచంద్ర చిత్రాలు కావచ్చు, అదేవిధంగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలకు ఆయన మాటలు అందించారు. మరో చరిత్ర, రుద్రవీణ వంటి చిత్రాలే కాకుండా ఎన్నో చిత్రాలు ఇటీవల కాలంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రానికి కూడా ఆయన మాటలు అందించిన సందర్భం చూస్తాం. ఆయన మాటల్లో ఒక ఆత్మీయత ఉండిపడే విధంగా, తెలుగుదనం ఉండిపడే విధంగా ఉండే ఆయన మాటలను తెలుగు సినిమా ప్రజలు ఎవరు మర్చిపోలేరు. ఆయన ఎన్నో చిత్రాలకు మాటలు అందించిన కూడా కథ రచయితగా కూడా ఆయన అందరికీ పరిచి ఎన్నో కథలు కూడా రాశారు ఆయన. అయితే ఆయన అనారోగ్యంతో గురి కావటం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటం అనేది తెలుగు సినిమాకు ఒక తీరని లోటని చెప్పచ్చు. ప్రధానంగా కుటుంబ కథా చిత్రాలకు కుటుంబ బంధాలను వెలికి తీసే కుటుంబ బంధాలను చూపించే మాటల రచయిత, అటువంటి రచయిత మళ్ళీ రానని చెప్పచ్చు. సినీ ప్రముఖులు సంతాపం తెలిపిన ఆయన తీరని లోటు మాత్రం అలాగే మిగిలి ఉంటుంది. ఆయన చిత్రాలు ప్రధానంగా చూసుకుంటే ఆయన అప్పటి దాదాపు 40 ఏళ్లుగా చరిత్రలో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఆయనకు తనకు నచ్చిన చిత్రానికి మాత్రమే మాటలు రాస్తూ ఆయన మాటలు అనేది బంధంగా ఇది ఒక ఆత్మీయంగా తెలిసిపోయేలాగా ఉండాలని చెప్తూ ఆ మాటలతో తన మాటలతో మెస్మైజ్ చేయగలిగే, అంటే అందరినీ కలపగలిగే ఒక సత్తా ఉన్న రచయిత ఆయనని చెప్పచ్చు. ఆయన ఎన్నో చిత్రాలకు భార్గవ చిత్రాలకు కావచ్చు, లేకుంటే కుటుంబ చిత్రాలు ఎన్నో చిత్రాలు, ఎంతమంది డైరెక్టర్లకు ఆయన ప్రముఖంగా ఆయన సెలెక్ట్ చేసిన చిత్రాలు అంటే మాటలకు ఎక్కువ స్కోప్ ఉండే చిత్రాలకు మాత్రమే ఆయన రాసి ఇప్పటికి చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఫిలింఫేర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆయన మాటలకు అంత పవర్ ఉందని ఆయన నిరూపించగలిగిన ఒక రచయిత ఆయన మృతి సినిమాకు తీరని లోటు. ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని చెన్నైలోని సిఐటి కాలనీలో ఉన్న సిఐటి కాలనీలో ఉన్న ఆయన గృహానికి తరలిస్తున్నారు. ఆయన సందర్శనార్థం భౌతికాయాన్ని ఉంచిన అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన అల్లుడు రవికుమార్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది గత 2 రోజుల్లో 2వ మృతి. చిత్రసీమ కోలుకోలేని ఒక దెబ్బగా ఇటువంటి మంచి రచయిత, మంచి నటులు కూడా 2 రోజుల గదిలో మనం కోల్పోయామని మాత్రం చిత్రసీమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తీరని లోపంలో నివాళులర్పిస్తున్న సందర్భం కనిపిస్తుంది. సంజయ్, అంటే సినీ పరిశ్రమ అంతా హైదరాబాద్ వచ్చిన గణేష్ పాత్రో చెన్నైలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలకు కూడా ఏమైనా డైలాగ్స్ రాసిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయి హరి. వాస్తవానికి ఆయన తెలుగు వారైనా కానీ తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషపై కూడా ఆయనకి పట్టింది. అంతేకాకుండా తమిళంలో, మలయాళంలో కూడా ఆయన కవితలు రాశారు. అంతేకాకుండా ఒడిశా అంటే ఆయనకి ఒడియా భాష అంటే చాలా ఇష్టం. ఒడియా భాషలో చాలా గ్రంథాలు కూడా రాశారు ఆయన. ఇటీవల కాలంలో చెన్నైలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో ఆయన ఇతర భాషల్లో రాసిన
పుస్తకాలు, కవితలు కావచ్చు, లేకుండా పుస్తకాలను కూడా రచనలన్నీ కూడా చెన్నై మెడ్రాస్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేయడం జరిగింది. తన కవితలను ఏ భాషల్లో అనువదించాము, ఏ భాషల్లో రాశాను అనేది ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రముఖులు, తెలుగు ప్రముఖులు కావచ్చు, లేకుంటే సాహితీ ప్రముఖులు కలిసినప్పుడు కూడా ఆయన ఆయా భాషలకు సంబంధించిన భావాలను తెలుగులోకి చెప్తూ ఆయన ఎంతో అన్ని భాషల్లో, అంటే దాదాపు 4-5 భాషల్లో 5 భాషల్లో ఆయన ప్రావీణ్యం పొందడమే కాకుండా ఆయా భాషల్లో పుస్తకాలు రాసిన ఘనత ఆయన చేస్తుంది. అంతేకాకుండా సముచిత సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలతో కూడిన ఒక సంపుటను కూడా ఆయన తయారు చేసి ఇవ్వడం జరిగింది. సంజయ్, అంటే కుటుంబ కథా చిత్రాలకి ఎక్కువగా మాటలు రాస్తూ ఉండేవారు గణేష్ పాత్ర గారు. ఇదే కాకుండా మిగతా కథలకు కూడా అతను రాసేవారా? ఏ డైరెక్టర్లు, అంటే చూస్తున్నాం మనం బాలచంద్ర లాంటి డైరెక్టర్ల దగ్గర నుంచి నిన్న మొన్నటి లేటెస్ట్గా తీస్తున్న డైరెక్టర్లు కూడా గణేష్ పాత్ర మాటలు రాయడం జరిగింది. అయితే 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న కేవలం 100 సినిమాలంటే సంఖ్యాపరంగా తక్కువైనప్పటికీ అది ఎంచుకోవటమే కారణం అంటారా? అంటే ఆయన శైలికి తగ్గట్టు. తప్పకుండా హరి, ఆయన ఆరంభం నుండి కూడా తన మొదటి చిత్రాల నుంచి కూడా ఆయన పార్వతీపురం నుండి చెన్నై వచ్చి స్థిరపడిన అనంతరం సినిమా చిత్రసీమలో మాటల రచయితగా, కథా రచయితగా పరిచయమైన తర్వాత కూడా ఆయన ఆరంభం నుండి కూడా తాను పరిమితంగా తాను మంచి చిత్రాలకు మాత్రమే మాటలు అందిస్తాను, ఒక మాట అనేది బంధాలను కలిపే విధంగా, మనలోని భావాలను వెలికితీసే విధంగా ఉండాలి. అందువల్లే తాను లిమిటెడ్ గా పరిమితంగా సెలెక్ట్ చేసుకుని చిత్రాలకు మాత్రమే ఆయన మాటలు రాయడం జరిగింది. ప్రధానంగా ఆయనకు మనసుని ఆత్రేయ అంటే చాలా ఇష్టం. ఆయన తరచూ మనం కలుసుకున్నప్పుడు చెప్తుండే వాడు, మనసు కవి ఆత్రేయలాగో తాను కూడా అందరి మనసును తట్టి లేపాలి, అందరి మనసులకు నేను దగ్గర కావాలి, అందుకే నేను పరిమితంగా అన్ని చిత్రాలకు కాకుండా పరిమితంగా ఇతరమైన దర్శకులకు మాత్రమే, ఉదాహరణకు ఇస్తే బాలచంద్ర వంటి దర్శకులు, అట్లాంటి దర్శకులు అటువంటి కుటుంబానికి అదేవిధంగా బాంధవ్యాలకు ఎక్కువ అవకాశం ఇచ్చే దర్శకులకు మాత్రమే నేను రాస్తాను, అటువంటి చిత్రాల ద్వారానే తాను మనసుకు నచ్చుతాను, అది కాకుండా అందరిలోకి సినీ ప్రేక్షకుల్లోకి కుటుంబాల్లోకి నేను దొక్కుకుపోతాను ఒక భావన ఆయనలో ఉండటం వల్లనే పరిమితంగా చిత్రాలు చేయడం జరిగింది. మీరు చూశారనంటే ఆరంభం నుండి మరో చిత్రం కావచ్చు, సీతారామయ్య గారి మనవరాలు కావచ్చు, చివరిగా వచ్చి రాసిన సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు కావచ్చు, ఈ చిత్రంలోనా కానీ ఆయన పటాలు, ఆయన డైలాగ్స్ కూడా ప్రతి డైలాగ్ తన మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ద్వారానే మనం చిత్రాలు రాయడం తప్ప. సంజయ్ లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.